ఓం దుర్గే స్మృతారతిభీతిమశేషజంతో స్వస్థే స్మృతామతిమతేవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయనివారిణికాత్మధన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా దారిద్ర్యదుఃఖౌఘతమో నిహంత్రిత్వత్పాదపద్మం మే సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః హరి ఓం. శ్రీరామచంద్రుడు శక్తి ఉపాసన చేశాడా అనేటువంటిది కొంతమంది మనస్సులోని సంశయంతో అడగకూడదా, ఇది ఏమిటి అనేటువంటిది. అలాగే శ్రీకృష్ణుడు కూడా శక్తి ఉపాసన చేశాడా? శక్తి ఉపాసన చేయటం అనేటువంటిది ఈ విషయం గురించి చాలామంది శక్తి ఉపాసన అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి శక్తి ఉపాసనలు అన్నటువంటిది వేరు. పూర్వం కాలంలోని చేసేటువంటి శక్తి ఉపాసన వేరు. పూర్వకాలంలో శక్తి ఉపాసన అయినా ఇప్పుడు ఉపాసన చేసేటువంటి శక్తి ఉపాసన అయినా శక్తి ఉపాసన అనేటువంటిది ఒకటే. కానీ అది చేస్తున్న వాళ్ళలో తేడా ఉన్న కారణం చేత ఇదే అనుకుంటున్నాం. కానీ అసలు శక్తి ఉపాసన అంటే ఏమిటి అన్నటువంటిదే మనం తెలుసుకుంటే, అసలు దేవతలందరూ కూడా శక్తి ఉపాసకులే, ఋషులందరూ శక్తి ఉపాసకులే. మరి మనం మనుషులు మనం మినహాయించుకొని మేము శక్తి ఉపాసకులం కావు, మేము వైష్ణవులమి, లేకపోతే మేము శైవులమి, మేము స్మార్తులమి అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? అంతా కూడా శక్తితత్వమే సృష్టిలో ఉన్నటువంటిది అన్న విషయాన్ని మొట్టమొదట ఎవరైనా సరే ప్రమాణంగా తీసుకోవాలి. అంతఃశాక్త, లోపల ఉండేది పనిచేసేటువంటిదంతా కూడా శక్తి. శక్తి అనేటువంటిది బయటికి రూపంలో వస్తే స్త్రీ రూపం కనిపిస్తే పురుష రూపం కావచ్చు శక్తి. ఇక్కడ శక్తి అంటే చాలామంది ఏమనుకుంటారంటే స్త్రీలే అనుకుంటారు. దేవతా శక్తి అన్నారు. దేవతా శక్తి అంటే అక్కడ దేవతలందరూ కూడా స్త్రీలే? మరి కాదు. ఎలాగవుతుంది? దేవతా శక్తి అంటే దేవతలందరూ స్త్రీ రూపంలో ఉన్నారా? మరి దేవతా శక్తిని ఎందుకన్నారు? మగవాళ్ళకి శక్తి అనేటువంటిది ఎందుకు తగిలించారు? మరి దేవతా శక్తి అంటే శక్తిని ఎందుకు తగిలించారు అంటే, తగిలించడం కాదు, ఉన్నటువంటిదే అది ఈ రూపంలో కనిపిస్తున్నది. శక్తే అనేక రూపాల్లోనిది, పురుషాకారంలోని స్త్రీ రూపంలోని రెండుగా అదే విడిపడింది. సర్గ విసర్గ సృష్టి. శక్తి అనేటువంటిది పూర్ణమద, అదే పరబ్రహ్మతత్వం. శక్తి పరబ్రహ్మస్వరూపంగా ఉంది. అది విడిపడినప్పుడు విసర్గగా ఉంటుంది. ఆ విసర్గ సృష్టి చేస్తుంది. సుసృష్ట అంటే సృష్టి చేయటం అనేటువంటిది. శక్తి సృష్టి చేయటం కోరుకొని సృష్టి చేసింది. అందుచేత ఈ జనని అనేటువంటిది శక్తియే. జనని అన్నటువంటిది శక్తియే. అయితే అది అనేక రూపాల్లో ఉంది. ప్రతి దేవతల దగ్గరే కూడా కొంతమందికి భార్య రూపంలోని, కొంతమందికి అస్త్రాల రూపంలోని, కొందరికి శస్త్రాల రూపంలోని, కొందరికి మంత్రాల రూపంలోని, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలోనే ఆ శక్తి ప్రవేశించి ఉన్నది. వాళ్ళని బయటికి వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళలో ఉండేటువంటిదంతా కూడా శక్తి. అసలు సృష్టి అంతా కూడా శక్తే. ఎందుకంటే కుండలిని అన్నటువంటిది పురుష సంబంధమైనటువంటిదిగా భావించబడట్లేదు.
యోగ సంబంధమైనటువంటి ఉపాసనలోని చేసేటువంటిది ఏదైతే ఉందో అది వైష్ణవుడైనా కుండలిని అనే కుండలుడు అంటారు కదా, ఆ కుండలిని అన్నటువంటిది సుషుమ్నలో ప్రవేశించేటువంటిది ఏదైతే ఉందో అనురూపమైనటువంటి తేజస్వరూపమైనటువంటి పరమాత్మ ఏదైతే శాస్త్రాలలో దర్శింపబడుతున్నదో అది పరబ్రహ్మయే. కానీ అది శక్తి రూపంలోని ముందుగా సంచారం చేస్తున్నది. మూలాధారాది బ్రహ్మరంధ్ర పర్యంతం అది శక్తి రూపంలోని సంచారం చేస్తున్నది. ఏ రకంగా సంచారం చేస్తున్నది అంటే నాడులలోంచి నాడీ రూపంలోని, అలాగే రశ్ముల రూపంలోని, రశ్ములు అంటారు వాటిని, ఈ చక్రాల్లోని 6 చక్రాల్లోని రశ్మి పూజా విధానం అనేటువంటిది ఉంది. ఆ రశ్మి పూజా విధానాన్ని తెలుసుకొని ఆ రశ్మి పూజ చెయ్యాలి. ఏదో చక్రాలు చూసేసామండి, ధ్యానం చేసామండి, 4 గంటలు నాకు అన్ని చక్రాలు దర్శించేశానండి, రోజుకో చక్రం చొప్పున 6 రోజుల్లోని 6 చక్రాలు దర్శనం అయిందంటే మన తపస్సు ఎంత గొప్పదంటే, ఒక సినిమా చూసి దాని పాటలు మనం 10 సార్లు పాడుకునే దానికన్నా మనం చేసినటువంటి 6 చక్రాలు ఒక 6 రోజుల్లో సిద్ధించేసాయి అంటే అంత తేలిక అనమాట. దేనికి ఒక సినిమా కన్నా తేలిక మనం చేసినటువంటి యోగం. ఎందుకు అంటే ఈ షట్చక్ర దర్శనం కోసమే యోగులు సంవత్సరాలు యుగాల తరపుని తపస్సు చేసి సంపాదించేవాళ్ళు. అంత చేస్తే కానీ షట్చక్ర దర్శనం అవ్వదు. ఈ షట్చక్రాల్లో ఉండేటువంటి పరమాత్మ, జీవాత్మ, సంయోగం, పరబ్రహ్మ స్వరూపం ఏమిటి, ఎవడు బ్రహ్మ అన్నటువంటిది తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలం, ఎన్నో జన్మలు, ఎంతో తపస్సు కావాలి. అలాంటిది ఇవాళ రేపు కూడా చెప్పేస్తున్నాను. అందుచేత ఈ రశ్మి పూజ, రశ్మిని ఉపాసన చేసి వాటిని తెలుసుకొని ఆ రశ్మి పూజ చేయాలి. నాడీ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఏ నాడి ఎక్కడి వరకు వెళుతుంది, ఎంతవరకు వెళుతుంది, అది చేసేటువంటి పని ఏమిటి, సహస్రారం వరకు వెళ్ళేటువంటి నాడి ఏది, దేంట్లోని ఆ కుండలిని ప్రవేశపెట్టాలి. జాగృతమైనటువంటి మూలాధారంలోని జాగృతమైనటువంటి దాన్ని ఎక్కడి వరకు ఆ తేజస్సును పంపించాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా యోగ సంబంధమైనటువంటివి. ఇవి శక్తి సంబంధమైనటువంటివి. ఆ శక్తి సంబంధమైనటువంటివన్నీ కూడా సృష్టిలో ఆదిలో ఉండేటువంటి శక్తి అది. అంటే ఆదిశక్తి అన్నారు. ఆ ఆదిశక్తి, ఆది అంటే మొట్టమొదట అదే శక్తి ఉంది. దానికి అవతల ఏముందో మనకు తెలియదు. దానికి అవతల ఏమీ లేదనే చెప్తున్నది. ఆదిశక్తి అవతల ఇంకా దానికి పైన ఇంకో శక్తి లేదు, అందుచేత అదే ఉన్నది. దాని తర్వాత ఏదైనా ఉంటుందా అంటే దాని తర్వాత కూడా ఏదీ లేదు. అందుచేత ఉన్నటువంటిది కేవలం శక్తి మాత్రమే ఉంది. అది దేహములలోని షట్చక్రాలలోని సంచారం చేసి మూలాధార బ్రహ్మరంధ్రం సంచారం చేసేటువంటి కుండలిని స్వరూపంలోని ప్రతి జీవుల్లోని ఉన్నది. ఆ ఉన్నటువంటిది శక్తిగానే చెప్పబడుతున్నది. మరి ఇది యోగం అంతా కూడా శక్తికి సంబంధించినటువంటి ఉపాసన. కుండలిని దేవత, అలాగే ఆ కుండలిని 6 చక్రాల్లో కూడా మూలాధార, స్వాధిష్టాన, అలాగే మూలాధారము, స్వాధిష్టానం, తర్వాత మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము, ఈ చక్రాల్లో ఉండేటువంటి దళాలలో ఉండేటువంటి దేవతా స్వరూపం అకారాది క్షకారాంతర మాతృకా వర్ణములు అని మాతృకా దేవతలు. అక్షర రూపంలో మనం రాయటానికి మాతృకా వర్ణములుగా ఉచ్చారణ చేసి వాటిని రాస్తున్నాం మనం. కానీ అవి దేవతలు. ఆ పంచాశద్వర్ణ రూపమైనటువంటి దేవతలు అంటే 51 మంది దేవతలవి. వర్ణరూపం నమామి, 51 మంది దేవతలు. వారు దేవతాస్వరూపం అది, బీజాక్షర దేవతాస్వరూపం అది. మరది శక్తి సంబంధమైనటువంటిదే. ఈ దళాలు ఏవైతే ఉన్నాయో కమల దళాలు అంటారు వాటిని. మన తాలూకా చక్రాల్లో ఉండేటువంటి
కమలదళాల్లో ఉండేటువంటి దేవతా స్వరూపం అకారాది క్షకారాంత మాతృకావర్ణకృత స్థలాయే నమః అని చెప్పేసి ఆ దేవత మాతృకలవి. మరి అవి శక్తి కాదా? అది వైష్ణవుడు చేసినా మాతృకా న్యాసమే చేయాలి, శైవుడు చేసినా మాతృకా న్యాసమే చేయాలి, వీరశైవుడు చేసినా మాతృకాన్యాసం పేరుతోనే చేయాలి. ఈ మాతృకాన్యాసం శక్తి సంబంధమైనటువంటిది కాదా? అక్షరం బీజాక్షరము మాతృకా స్వరూపంలోది. మాతృకా దేవతలు చతుషష్ఠి యోగినీ దేవతలు, ఏకపంచాశబ్ద వర్ణ మాతృకా దేవతలు, ఇవి బీజాక్షర దేవతలు. మరి ఇవి శక్తి సంబంధమైనటువంటివి కావా? 51 మంది కూడాను శక్తి సంబంధమైనటువంటి. ఈ నాడులలో ఉండేటువంటి సుషుమ అనేటువంటి నాడి ఏదైతే ఉందో ఇది, ఈ సుషుమ్నా నాడీ మార్గం ఏదైతే ఉందో దీనిలో సంచరించేటువంటిది ఏదైతే జీవుడు సంచారం చేస్తుంటాడో కుండలినీని ఆశ్రయించి, అదే కుండలిని ద్వారాగా శాస్త్రారంలో ప్రవేశించి కుండలినిలో శాస్త్రంలో జీవుడు, దేవుడు, మనస్సు, బుద్ధి, వాక్కు ఇవన్నీ కూడా వేరు. అక్కడికి వెళ్ళేసరికి విడిపోయి ఏకం సద్విప్రా ఏదైతే నద్వితీయోస్తి కశ్చిత్ రెండో దేవత అనేటువంటి రెండోది అనేటువంటి భావం లేకుండా పరబ్రహ్మ ఒక్కటే ఉన్నది. అదే జ్యోతిస్వరూపంలో దర్శింపబడుతున్నది కాదు, అదే దర్శిస్తున్న సమస్తం అదే. అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి తేజస్సు అదే, అన్నిటిలోని ఉన్నటువంటి తేజస్సు అదే, అన్నిటికీ తేజస్సు అదే, అంతటా తేజస్సు అదే. అసలు తేజస్సు అంటేనే అది, అదే పరబ్రహ్మస్వరూపం, కాంతి రూపం అని చెప్పడం జరుగుతున్నది. ఇంకా బాహ్య సంబంధమైనటువంటి విషయాల్లోకి వస్తే, సృష్టి అయిన తర్వాత వచ్చినటువంటి విషయానికి వస్తే, సృష్టి అయిన తర్వాత విషయానికి వస్తే అప్పుడు ఏమిటి జరుగుతున్నారు? సృష్టి అయిన తర్వాత దేవతలను సృష్టి చేసిన తర్వాత దేవతలకు వివాహాలు అయ్యాయి, భార్య రూపంలో శక్తులు విడిపడి భార్యల రూపంలో ఉండటం జరిగింది. ఈ ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో శివశక్తి ఆయుక్తో, శివశక్తి ఆ రెండు ఒకటై ఉన్నాయట. ఆ శక్తి లేకపోతే అశివుడు అయిపోతాడు, శివ లేకపోతే అశివ అయిపోతుంది అమ్మవారు. శక్తికి కూడా అయ్యవారు ఉంటే కానీ శక్తి పనిచేయదు. బాహ్య రూపంలోని అయ్యవారు కానీ లేదు అంటే, అయ్యవారిని ఆశ్రయించకపోతే అమ్మవారు పనిచేయదు, అమ్మవారు లేకుండా అయ్యవారికి బలం లేదు. అక్కడే లౌకికంలో లౌక్య వ్యవహారాల్లో కూడా అపత్నీకుడికి కొన్ని రకములైనటువంటి అధికారములు లేవు. కొన్ని రకములైనటువంటి కర్మలకి, కొన్ని రకములైనటువంటి సాధనలకి అపత్నీకుడికి అధికారం లేదు. కనీసం ఆబ్దికంలో భోజనం చేయడానికి కూడా అపత్నీకుడు పనికిరాడు. ఈ రోజుల్లో అవన్నీ ఏమీ పట్టించుకోవట్లేదు. కానీ అందుచేత ఏంటంటే శక్తి అనేటువంటిది భాగ్య రూపంలోని ఉన్నది. ఆశ్రయించి ఒకళ్ళనొకళ్ళు ఆశ్రయించి ఉన్నటువంటిదే ఇది. ఒకళ్ళనొకళ్ళు కలిసి ఉన్నటువంటి బ్యాలెన్స్గా ఉన్నటువంటి రెండూ కలిసిన ఒక పదార్థమే అది శక్తి పురుషుడు అనేటువంటిది. అది విష్ణువు రూపం, విష్ణువుకి లక్ష్మీ రూపంలోనే, బ్రహ్మగారికి సరస్వతి రూపం అని చెప్పి దేవతలందరికీ ఒక్కొక్క రూపంలో సిద్ధి బుద్ధి అని గణపతికి, అలాగే లక్ష్మీ గణపతిని, అలాగే వల్లీ దేవసేన అని సుబ్రహ్మణ్య స్వామికి, ఇలాగా హనుమంతుడికేమో సువర్చల రూపంలోని ఉన్నదని శక్తి, ఈ విధంగా చెప్పబడుతున్నాయి సృష్టిలోని. అయితే దేవతలందరూ బాహ్యంగా శక్తి ఉపాసన ఎలా చేశారు అంటే, దేవతలకి రాక్షసులకి దానవులకి యుద్ధం జరిగేటప్పుడు దేవాసుర యుద్ధంలోని కొంతమంది రాక్షసులను జయించడానికి శుంభని శుంభులు, మహిషాసురుడు,
రక్తబీజుడు ఇలాంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వరాలతో వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని సంహారం చేయవలసి వచ్చేటప్పుడు దేవతలందరూ కూడా శక్తిని ఆశ్రయించారు. మళ్ళీ వాళ్ళు శక్తి ఉపాసన కాదంటానికి ఎక్కడుంది? వీళ్ళకు ఉన్నటువంటి సర్వమును పక్కన పెట్టి ఇంద్రాది దేవతలు బ్రహ్మగారు ఏమని స్తుతించారు ఆ దుర్గనిది? ఆ మహిషాసుర మర్దిని దేవతను బ్రహ్మగారు ఏమని స్తుతించారు? విష్ణు ఏమని స్తుతించాడు? ఈశ్వరుడు ఏమని స్తుతించాడు అన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి. మరి వాళ్ళందరూ శక్తి ఉపాసకులు కాకపోతే ఇంద్రాది వాళ్ళే స్తుతించారంటే ఇంద్రాది దేవతలందరూ కూడా వెళ్ళి అమ్మవారిని ప్రార్థించారు. మహిషాసురుడు తాలూకా ఆగడాలు మరి మేము ఏం చేయలేకపోతున్నాము, వాడు లోకానికి కంటకుడైపోయాడు, వాడిని ఎలాగైనా సరే ఆ కంటకాన్ని తీసేయాలి, మీరు ఏమైనా చేయండి, అమ్మవారిని ఆశ్రయించితే అప్పుడు అమ్మవారు సకల దేవతల్ని అందరినీ పిలిచి మీరు ఒక్కొక్కడు ఆయుధ రూపంలో తయారవ్వండి, వాడికి ఒక్కొక్కడు ఇలా అండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి అమ్మవారు ఆఖరికి అష్టాదశ భుజే మహాలక్ష్మి 18 భుజములు కలిగినటువంటి లక్ష్మీదేవి ఆ మహిషాసురుడిని సంహారం చేసింది. మోక్ష సామ్రాజ్య లక్ష్మి అంటే ఆ మహిషాసురుడికి కూడా అమ్మవారు. అందుకే లక్ష్మీ మోక్షంలో కూడా లక్ష్మి అనటానికి విశేషం ఏంటంటే మోక్ష సామ్రాజ్య లక్ష్మి అనటానికి అక్కడ కూడా మోక్ష సామ్రాజ్యాన్ని కూడా లక్ష్మీదేవి ప్రసాదించాలి. అంతేగాని మోక్ష సామ్రాజ్య లక్ష్మి సిద్ధించింది. ఎక్కడే లక్ష్మి మనకి సిద్ధించేసింది. బాగా ధనం ఉన్నా, డబ్బు సంపాదించేసాం, వ్యాపారాలు బాగా సంపాదించేసాం, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బంధువులు ఉన్నారు, నేను పిలిస్తే మాకు మొత్తం ఊరు అంతా వచ్చేస్తుంది అన్నటువంటి వాడికి తీసుకెళ్ళేటప్పుడు 10 మంది కూడా ఉండరు. అదృష్టం బాగులేనటువంటి వాడికి, ఏమీ లేనటువంటి వాడికి మొత్తం ఊరంతా వెళ్తారు, దేశం అంతా వెళ్తుంది. ఎవడో మహానుభావుడు పోతే దేశం అంతా 3-5 రోజులు ఉపాసం ఉండి నానా పాటలు పాడి అయ్యో మంచివాడు పోయాడే అని బాధపడతారు. ఎవడు లేనివాడికి, ఇవన్నీ లేనివాడికి, వాడికి పలుకుబడి ఉండదు, డబ్బు ఉండదు, ఏమి ఉండదు, ఎక్కడో పోతాడు, ఏదో అయిపోతాడు. ఇవన్నీ ఉన్నటువంటి వాడికి ఊళ్ళో వాళ్ళే 10 మంది రారు. ఆ డబ్బులు ఉన్నాయి కానీ ఏమన్నా చూశాడు కదా, అలా కాదు పరిస్థితి ఎప్పుడు వస్తుంది. అందుచేత ఏంటంటే ఈ మహిషాసుర సంహారం చేయటానికి దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించితే ఆ మోక్ష సామ్రాజ్య లక్ష్మీదేవి రూపంలోని సంహారం చేసింది అమ్మవారు. మహిషాసురుని సంహారం చేసినటువంటి లక్ష్మీదేవి అనే చెప్తున్నది మీకు. సప్తశతి చదువులోనే విశేషం అది. అష్టాదశ భుజే 18 భుజములు కలిగినటువంటి లక్ష్మీదేవి సంహారం చేసింది. అయితే ఆమె ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ధరించింది. కాళికని, రక్తదంతిక అని, కాళిక అని, అలాగే మహిషాసుర మర్దిని అని. ఆ మహిషాసుర మర్దిని అంటే లక్ష్మీదేవే అని చెప్పేసి ఇలాగా ఆమె అనేక రూపాలు ధరించి, ఆ శాకంబరి రూపం అని అనేక రూపాలు అమ్మవారి తాలూకా స్వరూపం. మరి అందుచేత ఈ దేవతలందరూ ఎవరిని ప్రార్థించారు? అమ్మవారిని, ఆదిశక్తిని పరాశక్తి అంటారు. ఆదిశక్తి కన్నా మనం వేదంలో చెప్పబడినటువంటిది పరాప్రత్యక్షతే పశ్యంతి అన్నారు. కాబట్టి ఆ పరాదేవత ఏదైతే ఉన్నదో అన్ని జీవుల రూపంలోని, పరావాగ్ రూపంలోని ఏదైతే ఉందో ఆ పరదేవత, ఆ పరదేవతనే శబ్దరూపంలో ఉండేటువంటిది. ఆ దేవతని కుండలిని జాగృతం చేసి సహస్రారంలో దర్శిస్తే ఆవిడే అమృత కళాస్వరూపిణి. ఆ పరదేవతే. అంచేత ఆ పరాశక్తి ఏదైతే ఉందో ఆ పరాశక్తిని అందరూ కూడా స్తుతించారు దేవతలు. మహిషాసురుణ్ణి సంహారం చేయాలి, చేయకపోతే లోకాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి, లోకులు ఇబ్బంది పడుతున్నారు, దేవతలు కూడా ఏం చేయలేకపోతున్నారు, మనుషులు కూడా బాధలు పడుతున్నారు. ఏం చేయాలి అంటే అప్పుడు అందరూ గడిపి మీకు నేను ప్రయత్నం చేస్తానని అమ్మవారు ఈ మహిషాసుర సంహారాది రక్తదందిగా మొత్తం ఈ వీళ్ళందరూ ఎవరైతే రాక్షసులు, మనుషులు మొదలైనటువంటి వాళ్ళు రాక్షసులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా సంహారం చేయడానికి ఆవిడికి ప్రయత్నం చేసి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ పరాశక్తిని అందరూ ఆశ్రయించారు, అందరూ కూడా ఉపాసన చేశారు. దేవతలందరూ కూడా పరాశక్తిని దేవతలందరూ ఉపాసన చేశారంటే అక్కడ రాముడు ఉపాసన చేశాడా, కృష్ణుడు ఉపాసన చేశాడా, వైష్ణవుడు ఉపాసన చేశాడా, విష్ణు ఉపాసన చెయ్యలేదా?
లేకపోతే ఆయన వైష్ణవుడు కాబట్టి పరాశక్తిని ఉపాసన చేయలేదు, విష్ణువు మాకేం సంబంధం లేదని అనుకుంటున్నాడని ఏమైనా ఉందా అక్కడ? విష్ణువు కూడా స్తుతించాడు. మహాలక్ష్మి స్తుతి ఉంది అందులోని, సప్తశతిలోని. అంత విశేషమైనటువంటిది. అమ్మవారిని ఏ విధంగా స్తుతించాలి అన్నటువంటిది శ్రీస్తుతి ఋగ్వేదంలో చెప్తే మళ్ళీ అలాంటి స్తుతి మళ్ళీ అక్కడే ఉన్నది. శ్రీస్తుతి ఇంద్రాది దేవతలు అమ్మవారిని స్తుతించేటువంటిది ఏ విధంగా స్తుతించారు అన్నటువంటిది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలోని అందులో లక్ష్మీదేవిని ఏ విధంగా స్తుతించారు అన్నటువంటి దాన్ని విశేషంగా చెప్పబడింది, చెప్పారు. ఆ విధంగానే ఆవిడ్ని భావించాలి. స్తుతి అంటే ఏమిటి? ఏదో నోటికి వచ్చినట్టుగా అలాగే ఏదో ఈయన చెప్పేస్తున్నట్టుగా మనం చెప్పేయటం, లేకపోతే పలికేయడం, చదివేయటం కాదు. భావన చేయాలి లోపల ఆ దేవతని. ఆ అర్థం తెలుసుకొని ఆ అర్థంతోని భావన చేయాలి అమ్మవారిని. ఏ దేవతనైనా సరే ఉపాసకుడు ఆ భావన చేస్తూ దాన్ని చదువు. లలితా సహస్రం చదువుతున్నామంటే అందులోని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నటువంటి దాన్ని భావన చేయాలి. శ్రీమాత అమ్మవారిని చూస్తున్నట్టుగా శ్రీమాత అని ఆమెను మనం స్తుతిస్తున్నట్టుగా ఎదురుగా ఉన్నట్టు భావన చేస్తూ అలా చేయాలి. ఆ భావన కుదరటానికే, ధ్యానం కుదరటానికే, ధారణ కుదరటానికే ఈ స్తోత్ర ప్రక్రియ వచ్చింది. ఇది ఎక్కడ చెప్పబడింది అంటే సూక్త రూపంలోనే వేదాల్లో చెప్పబడింది. ఆ సూక్తాలు అంటే దేవతలను స్తుతించేటువంటివి. ఆ సూక్తాలనే ఇప్పుడు స్తోత్రాలు, శ్లోకాలు, స్తుతులు అన్నారు అని మార్చుకున్నాం. వేదంలో అవి సూక్త రూపంలో ఉన్నాయి, ఇప్పుడు స్తుతుల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఎంతోమంది మహర్షులు, మహానుభావులు పురాణాల్లోని వ్యాసాది మహర్షులు, తర్వాత శంకరాచార్యుల వారు వరకు కూడాను వాళ్ళతో సమానమైనటువంటి వారే శంకరాచార్యుల వారు. లేకపోతే కొన్ని దేవతల స్వరూపమే మనకి ఇప్పుడు తెలియదు. ఆయన అంతా కూడా ఏ దేవత స్వరూపం ఏమిటి, ఈ శక్తి సమన్వయం అంతా కూడా ఆయన చేశారు. అంతా ఒకటే, వివిధ రూపాల్లో ఉండేటువంటి శక్తి అంతా కూడా ఈ ఆవరించి ఉన్నటువంటిది ఏదైతే ఉందో సకల బ్రహ్మాండాలని ఆవరించి ఉన్నటువంటి జ్యోతిస్వరూపంలో ఉన్నటువంటి శక్తి అదే అష్టాచక్ర నవద్వార అని ఏదైతే చెప్పబడిందో ఆ దేవతే అని చెప్పి చెప్పబడుతున్నది. దాన్ని ప్రతిపాదన చేసి ఆయన శక్తి సమన్వయం చేశారు. అన్నీ ఒకటే. ఇక్కడ ఖాళీగా కానీ లేకపోతే అంతకుముందు కపాలికలని రాజకూతుర్ని గట్ట ఎత్తుకుపోయి మాయాబజార్ సినిమాలో లాగా వాళ్ళందరినీ 108 రాజకూతుర్ని మళ్ళీ ఇచ్చేస్తే ఇది వచ్చేస్తుంది, లేకపోతే అలా వాళ్ళని ఇస్తే ఇలా వస్తుంది, ఇలాంటివన్నీ కూడా పూర్వం ఉండేవి. మాంత్రికులు, యాంత్రికులు, వాళ్ళు గార్డీలు ఇవన్నీ పూర్వం ఉండేవి. అప్పుడు వాళ్ళు ఎక్కడో కొండల్లోనే తపస్సులో ఉండి వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేసేవారు. వీళ్ళందరినీ ఖండించుకొచ్చాడు. కాపాలికులు అంటారు వాళ్ళని, మాంత్రికులు, కాపాలికులు వాళ్ళని. తర్వాత ఈ సూర్యోపాసకుల్ని, గణపతి ఉపాసకుల్ని, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి దేవతా సమన్వయం, శక్తి సమన్వయం చేయాలి. ఈ దేవతలంతా ఒకటి, ఈ దేవతలంతా శక్తి, దీన్ని ఇలాగ ఆరాధన చేసి పంచదేవతారాధన ఈ విధంగా చేయాలి అని చెప్పి ప్రతిపాదించి దాన్ని లోకంలో నిలబెట్టినటువంటి ఈ అద్వైత సిద్ధాంతం ద్వారంగా ఉపాసన చేయాలి. పంచదేవతారాధనని విడివిడిగా కాకుండా సమిష్టిగా ఈ పంచదేవతారాధనని ప్రధానం చేసుకొని చెయ్యాలి అని చెప్పి ఆ వేదంలో చెప్పబడినటువంటి ప్రమాణాన్ని, అద్వైత ప్రమాణాన్ని ఆచరణ చేసి ప్రచారం చేసినటువంటి శంకరాచార్యుల వారే మనకి ముఖ్యంగా కావాలి. తర్వాత రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, మిగతా మంది ఎంతోమంది ఆచార్యుల వారు వచ్చారు. అంతకుముందు మహానుభావుడు గోవింద భాగవత్పాదాచార్యుల వారు వైష్ణవులు, విష్ణు తత్పరుడు. ఆయన విష్ణు ఉపాసనా తత్పరుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు. మరి ఆయన శిష్యుడైనటువంటి శంకరాచార్యుల వారు శక్తి ఉపాసన అని ఎందుకు తీసుకొచ్చారు? అన్ని దేవతల్ని సమిష్టిగా ఆయన చూపించారు. ఆయన విష్ణు భక్తుడైనప్పటికీ ఆయన కూడా ఉపాసకుడే, తపస్శాలి. గోవింద భగవత్పాదాచార్యుల వారు తపస్శాలి, ఆయన మహానుభావుడు. ఆయన గురించి చెప్పుకోవడానికి సామాన్యమైంది. ఆయన శిష్యుడు 20-32 సంవత్సరాల్లోనే శంకరాచార్యుల వారే ఇంత గొప్పవారు అయి ఉంటే వారి గురువు ఇంకెంత గొప్పవారు అయి ఉంటారో చూడండి. వారి గురించి మనకు తెలుసుకునేటువంటి ఈ అవకాశం ఇవ్వకుండానే గురువు గొప్పతనం తెలుసుకోకుండా గురువు గొప్పతనం ఇది సుమా అని, నా గురువు ఇంత చెప్పారు, ఇంత విశేషమైనటువంటిది ఈ బ్రహ్మ విద్య అని చెప్పారు అనేటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారే మనకి చెప్పేశారు. అంటే వారి గురువు ఇంతకెంత గొప్పవారో చూడండి. అందుచేత ఏంటంటే అందరూ శక్తి ఉపాసన చేసేటువంటి వారే.
అలాగే దేవతలు కూడా శక్తి ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని స్తుతించారు. దేవతలు లౌకికంలో కూడా అనేక మంది రాజులు వీళ్ళంతా కూడా ఆ శక్తిని ఉపాసన చేసినటువంటి వాళ్ళే. చండీ రూపంలోని, దుర్గ రూపంలోని, భవానీ రూపంలోని, అంబ రూపంలోని ఉపాసన చేసినటువంటి వాళ్ళే. అందుచేత శక్తిని ఉపాసన చేస్తే కానీ కొన్ని పనులు అవ్వవు. వేదంలో చెప్పబడినటువంటి ఉపాసనలోని శక్తిని ఉపాసన చేస్తే కానీ ఈ లక్ష్మీ, దుర్గా, జాతవేదసే ఇత్యాది మంత్రాలతో ఆ దేవతని నాకస్య పృష్ఠమభిసంతానో వైష్ణవీం లోక హిమాదయంతాం అని అమ్మవారిని స్తుతించాలి. మరి లక్ష్మీదేవిని స్తుతించాలి. ఏ విధంగా? గంధద్వారాంధ్రాధర్షాం నిత్యపృష్ఠాంకరీషిణి ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. సర్వభూతానాం అన్ని జీవరాశుల్లోని ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తిగా ఆవిడ్ని ధ్యానం చేయమని చెప్పబడింది. అమ్మవారిని, లక్ష్మీదేవిని. మరి ఆవిడ శక్తి కాదేంటి? లక్ష్మీదేవి మరి శక్తి కాదేంటి? ఆవిడ వైష్ణవీ శాక్తేయం అంటే, వైష్ణవీ శాక్తేయం అంటే విష్ణు సంబంధమైనటువంటి శక్తి లక్ష్మీదేవి. శాక్తేయం అంటే శైవ సంప్రదాయంలో ఉండేటువంటి శక్తి. స్మార్త సాంప్రదాయంలో ఉండేటువంటి అద్వైత శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పార్వతి అనొచ్చు, లేకపోతే దుర్గా అవ్వచ్చు, అంబ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను ఆ సంప్రదాయంలో. వైష్ణవ సాంప్రదాయంలోని వైష్ణవీ శక్తి రూపంలోని నేను ఉంటాను, నన్ను గుర్తించండి అని చెప్పి అమ్మవారు చెప్పింది స్వయంగాను లక్ష్మీదేవి. అంచేత నన్ను వైష్ణవీ శక్తి అంటారు. శక్తి ఉపాసనలో వైష్ణవీ శక్తి అంటే అది వైష్ణవీ శాక్తేయం. లక్ష్మీదేవిని వైష్ణవులు ఉపాసన చేసేటువంటి విధానాన్నే వైష్ణవీ శాక్తేయం అంటారు. అంటే విష్ణు సంబంధమైనటువంటి శక్తి ఇది. వైష్ణవులు చేసేటువంటి శక్తి పూజలు. శక్తి పూజలు అంటే ఏదో తప్పుగా బయట చేసేటువంటి వాళ్ళు ఏదో ఇప్పుడు రేపు అనుకుంటున్నారు, ఇవాళ రేపు ఆ విధానమైనటువంటి కాదు. ఇవి శాస్త్రపరమైనటువంటివి, వేదపరమైనటువంటివి, ఆగమ సిద్ధమైనటువంటివి, ఆమ్నాయములు, మంత్రశాస్త్రములు చెప్పిన విధానంగా ఉపాసన చేస్తే ఇది వైష్ణవీ శాక్తేయం ప్రకారంగా రమోత్సవే అన్నారు. రమోత్సవం అంటే ఆశ్వయుజ మాసంలోని పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చేసేటువంటిది రమోత్సవం. ఇందులో 9 రోజులు ముఖ్యమైనటువంటివి. 9 రోజుల్లోని కూడా దశమి వరకు కూడా ఏ విధంగా ఇప్పుడు దుర్గా పూజలు చేస్తున్నారో, ఉత్తరాదిలో మహిషాసురమర్దిని పూజలు చేస్తారు, దుర్గా పూజ చేస్తారు నార్త్ ఇండియాలో. మనకి ఇక్కడ దక్షిణాదిలోని ఈ లలితా పూజలు, ఈ పార్వతీ సంబంధమైనటువంటివన్నీ కూడా చేస్తారు. మరి వైష్ణవులు ఏం చేస్తారు? వీళ్ళు మాకు దసరా లేదంటారా, మాకు ఆశ్వేజవాసం లేదంటారా అంటే అమ్మవారే చెప్పింది స్వయం. ఎవరైతే రమోత్సవము అనేటువంటి రమా అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది, ఆ విష్ణువుకు తాలుగా భార్య రమాదేవి స్వయంగా ఆమె చెప్పింది. ఎవరైతే ఆశ్వేజ మాసంలోని రమోత్సవం చేస్తారో నాకు వాటిని ఏమంటారు? రమోత్సవం అంటారు వైష్ణవులు. ఆశ్వేజ మాసంలో లక్ష్మీదేవిని ఆగమపరంగా ఉపాసన చేసేటువంటి విధానాన్ని రమోత్సవం చేసేటువంటి ఉత్సవాన్ని రమోత్సవం అంటారు. ఈ 9 రోజులు ఈ రమోత్సవాన్ని చేయమని చెప్పింది అమ్మవారే స్వయంగాను లక్ష్మీదేవి వైష్ణవులకి. వాళ్ళమ్మ చెప్పింది మీ ఇంటి దగ్గర, మీ అమ్మ చెప్పింది మా ఇంటి దగ్గర మా అమ్మ చెప్పింది. ఒరే మంచి పనులే చేయండిరా, మంచిది చేయండిరా, ఎవరిని కొట్టకండ్రా, తిట్టకండ్రా, జాగ్రత్తగా ఉండండిరా, పుణ్యం చేసుకుంటారా, పాపం చేయకండి అని మీ అమ్మ అదే చెప్పింది, మా అమ్మ అదే చెప్పింది. అలాగే వైష్ణవులకి వాళ్ళమ్మ అయినటువంటి రమాదేవి అదే చెప్పింది, వీళ్ళకి అదే చెప్పింది. శక్తి ఉపాసనలోని వాళ్ళకి దుర్గా అష్టమిలో నాకు ఎవరైతే ఈ ఉపాసన చేస్తారో, ఈ 9 రోజులు నిష్ఠగా ఉండి చేస్తారో వీళ్ళందరికీ కోజాగర పూర్ణిమ, వీళ్ళందరికీ కూడా ఆశ్వేజ పూర్ణిమ ఏదైతే ఉందో అది చాలా విశేషమైనటువంటిది. సకల దేవతా దర్శనం ఆ రోజు జరుగుతుంది. అందుచేత ఆశ్వేజ పౌర్ణమి చాలా ముఖ్యమైనటువంటిది పున్నములలోని అని చెప్పి ఆవేళ ఆ శక్తి తాలూకు అనుగ్రహం కోసం జాగరణ చేయమని చెప్పబడింది. దాన్ని కోజాగరి పూర్ణిమ అంటారు. ఎవరు నా కోసం ఈవేళ జాగరణ చేస్తున్నానని చెప్పి పరమశివుడు అనుకోడు. శివరాత్రి నాడు చాలామందికి ఇక్కడ రహస్యం ఒకటి ఉంది.
శివరాత్రి చేస్తున్నాం కదండి జాగరం, మళ్ళీ ఇప్పుడు ఆశ్వీజ మాసం లేడు జాగరం ఏంటంటే పున్నానికి జాగరం ఏంటంటే అంటారు. కాదు, పరమేశ్వరుడు నాకు జాగరణ నాకు జాగరణ నా కోసం మీరు జాగరణ చేయండి అని పరమేశ్వరుడు చెప్పలేదు, మనం చేస్తున్నాం. ఎందుకు అంటే ఆయనకి ఏదైతే ఈ హాలాహలాన్ని భక్షించిన తర్వాత మొహం తిరిగి పడిపోయాడు, ఆయన నీరసించిపోయాడు. ఆయన తిరిగి లేచేటి వరకు కూడాను ఆయనకి ఉపచారాలు చేశారు పరమేశ్వరుడికి. దేవతలందరూ చేశారు, మానవులు చేశారు. ఇక్కడ యజ్ఞయాగాదులు ఆ రోజుల్లో యాగాలు చేసేవారు. శివరాత్రికి రుద్రాలు చేసేవారు, రుద్రం. తర్వాత యామ పూజ చేసేవారు. ఎన్ని ఆవలైందని వారు పూర్వం తెల్లవారుజాము లేచి రాత్రి నక్షత్రాన్ని బట్టి యామలు తెలుసుకోవడమే. ఇన్ని యామలు అయితే ఇంత అయింది, ఇన్ని యామలు అయితే యామకాలం అయిందండి, ఎంతసేపు అయిందని వచ్చాం, యామకాలం అయిందండి అనేవాడు. అది మనకు తెలియదు. ఇప్పుడు యామ పూజ అని చెప్పేసి శివరాత్రికి ఒక్కొక్క యామకి ఒక్కొక్క రుద్రం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అతి రుద్రం చేయొచ్చు, 11 మహారుద్రం చేయొచ్చు. చేస్తే ఆ విధానం అంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది. శివరాత్రి నాడు మహావిశేషం. అది ఇప్పుడు ఎక్కడా చేయట్లేదు. జనాలు రావడం, భక్తులు రావడం, కొబ్బరికాయలు కొట్టడం, దర్శనం చేసేసుకోవడం, బాగా చేసామంటే బాణాసంచా వేసేయడం, లైట్లు పెట్టేయడం తప్ప ఈ యామ పూజలు ప్రతి శివాలయంలో కూడా శివరాత్రి నాడు చేస్తే క్షామం అంటూ ఉండదు. దుర్మార్గులందరూ పోతారు. దుర్మార్గులు అంటే దొంగలు, దోపిడీదారులు, యుద్ధ భయం ఉండదు దేశానికి. ప్రతి శివరాత్రి అంటే మహాశివరాత్రి ఎప్పుడైతే వస్తుందో ఆ శివరాత్రి సంగతి చెప్తున్నాను. యామ పూజ కానీ చేస్తే ప్రతి యామలోని ఒక అభిషేకం చేస్తే దేశంలోని 4 ఎక్కడైతే బార్డర్స్ ఉంటాయో 8 దిక్కుల్లోని ఆ 8 దిక్కుల్లోని శత్రువులు బంధించిపోతారు, ఇటువైపు మరి రారు. అంత విశేషమైనటువంటిది ఆ రుద్రంలోని దాంట్లోనే ఉంది. ఆ యామ పూజ చేయాలి. అప్పుడు పరమేశ్వరుడు గురించి యామ పూజ ఎప్పుడు లేస్తాడా పరమేశ్వరుడు అని చెప్పి ఈ హలాహలం భక్తి చేసి పడిపోయినా అని చెప్పి ఉద్దేశంతో ఆయన్ని ఆయనకి మళ్ళీ శీతోపచర్యలు, ఆయనకి మళ్ళీ మెలకు రావడానికి, నీరసం రావడానికి. ఇప్పుడు మనం ఎలాగైతే ఓఆర్ఎస్ఎల్లు, ఈ డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు ఎలాగైతే మనం నీరసం వచ్చి పడిపోయినప్పుడు పూర్వం బార్లీ నీళ్ళు, పంచదార వేసి, ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి ఇచ్చేవారు. ఇవన్నీ ఎలాగైతే మనకు వైద్యం చేసేవారో పరమేశ్వరుడు కూడా ఆ విధంగానే ఈ కొబ్బరి బొండాలు పెట్టి శోభనంగా అభిషేకం చేసేయడమే. పాలు కొబ్బరి బొండం అసలు అభిషేకం చేయాలంటే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి కాయని ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉండాలి, అలా పడుతూ ఉండాలి. ఏదో ఒక అనువాకానికేమో ఒక కొబ్బరికాయ కొట్టాం, ఒక నమ్మకానికి ఒక కొబ్బరికాయ కొట్టాం అన్నటువంటిది కాకుండా అలా కొబ్బరి నీళ్ళు పోస్తూనే ఉండాలి అభిషేకం అయ్యేంతవరకు. నమ్మకం పూర్తయ్యే వరకు ఆ 11ంటికి చేయగలిగితే గొప్పది. అప్పుడు వర్షాలు పడడం, సుభిక్షంగా ఉండడం, అవన్నీ ఏదో 11 కొబ్బరికాయలు ఎంత కొట్టేసి 4 రోజు అక్కడ రుద్రాభిషేకం 3 గంటలు కూర్చొని ఆ అచ్చుకి కంఠశ్వాస, ఆ దేవుడికి సరిగ్గా ద్రవ్యాలు ఉండవు, ఇంత అన్నీ పాలు పెరిగి నిన్ను తీసుకెళ్తే రుద్రాభిషేకం ఏం చేస్తాడు ఆయన మహానుభావుడు. మంత్రాలు వచ్చినప్పటికీ కూడా ద్రవ్యాలు ఉండద్దా? మంత్రానికి తగిన ద్రవ్యం ఉండద్దా? నేను 10 రూపాయలకి పట్టుకెళ్ళి 100 రూపాయలు సరిగ్గా ఇవ్వండి అంటే కొట్లో వాడు ఇస్తాడేంటి? మరి పరమేశ్వరుడు రుద్రాభిషేకం పేరు చెప్పి సంకల్పం చెప్పేస్తున్నాం. మనం ఇంత పెద్ద సంకల్పం చెప్పేసి ఆయనకేమి ఇన్ని పాలు, ఇన్ని చుక్కలు, ఇన్ని నీళ్లు పట్టుకెళ్ళి రుద్రాభిషేకం చేయండి, మీకు 116 ఇచ్చుకుంటానండి. మంత్రాలు ఫ్రీగా అంటే చదివేస్తాను కానీ ద్రవ్యం లేకపోతే ద్రవ్యలోపం వల్ల యజమానికి కన్నం పడిపోద్ది. ఏమిటి? పుణ్యం రాదు. ద్రవ్యలోపం వల్ల యజమానికి చాలా నష్టం జరుగుతుంది. అందుకే ద్రవ్యలోపం ఉన్నటువంటి వాళ్ళు ద్రవ్యాన్ని సమృద్ధిగా దేవుడికి ఇచ్చుకోగలిగేటువంటి వాళ్ళే దానికి తగినటువంటి పూజ చేసుకోవాలి. ద్రవ్యంతో పాటు దానికి చెప్పబడినటువంటి దానదక్షిణ కూడా ఇవ్వాలి. ఎవరైతే అవతల వాడికి సంతృప్తిగా దానికి చెప్పబడినటువంటి దానదక్షిణని ఇవ్వకుండా పూజ చేయించుకుంటారో ఈ పుణ్యం వీళ్ళకి రాదు, చేయించుకున్న యజమానికి. ఆ దక్షిణారూపంలోనే యజమానికి పుణ్యం వస్తుంది. లేకపోతే ఆ చేయించిన వాడి దగ్గర ఆ పుణ్యం ఉండిపోద్ది. వాడికి ఆ పుణ్యం మిగిలి వీడి ద్రవ్యాలన్నీ వేస్ట్ ఇచ్చినటువంటి. అందుచేత ఏంటంటే వీడు దానికి తగినటువంటి మనసోత్సాహ పరిమిత హిరణ్యం అంటారు. అవతల వాడు మనం ఇచ్చినటువంటి హిరణ్యం వల్ల సంతృప్తి పడాలి. హిరణ్య దక్షిణ అన్నారు. అందుకే
పూర్వం యజ్ఞయాగాదుల్లోని హిరణ్య దక్షిణ ఇచ్చేవారు. రూ. 2 కొన్నాళ్ళు ఇచ్చేవారు. రౌప్యం అంతా కూడా కష్టాన్ని ఇచ్చేటువంటి రౌప్య దక్షిణ ఎక్కడ నిషేధం కొన్ని దగ్గర. స్వర్ణ దక్షిణ ఇప్పుడు ఎన్న మొక్కలు ఇస్తున్నా అన్నీ కూడాను. ఇది మనకి ఏం పుణ్యం తెచ్చి పెడుతుంది, తెస్తుంది. ఇది కూడాను ఆ రూపంలో ఇవ్వాలి దాన్ని. ఏమండి, అందుచేత ఏంటంటే ఈ శక్తి అప్పుడు పరమశివుడు లేవటానికి అందరూ కూడా ఈ యాప పూజ చేసి 24 గంటల్లో మళ్ళీ ఆయన్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు కూడా ఆయనకు ఉపచారాలు చేసి మళ్ళీ తెలివి వచ్చేసింది ఆయనకి. ఏంటైందయ్యా ఏంటైందని. ఏమీ లేదు పరమేశ్వర, ఎలా ఉంది నీ పరిస్థితి, మేము చాలా బాధపడ్డాం, ఇగో నీకు ఉపచారాలు చేసాం, నువ్వు వచ్చావు, మాకు అదే చాలు, మళ్ళీ లేచి వచ్చావు నీరసం నుంచి అని. అంచేది ఏంటంటే ఆయన కోరుకోలేదు, కానీ మనం జాగరణ చేస్తున్నాం ఈశ్వరుడి కోసం. శివరాత్రి నాడు శివజాగరణ. కానీ ఆశ్వేజ పౌర్ణిమలోని అమ్మవారు అలా కాదు, నా కోసం ఎవడు జాగరణ చేస్తున్నాడు అన్నటువంటిది ఆవిడ చూస్తుందట. ఆవిడ వెయిట్ చేస్తుంది. ఎవడైనా జాగరణ చేస్తున్నాడా, చేసేవాడు అసలు ఎవడైనా ఉన్నాడా ఈ కలియుగంలో కూడా చూస్తున్నాడు అమ్మవారు. ఆశ్వేజ పౌర్ణమి నాడు జాగరణ చేస్తే అమ్మవారి దృష్టిలో పడతాం. మనం వెతుక్కుంటుంది అమ్మవారు, ఎవరైనా జాగరణ చేస్తున్నాడా నా గురించి అని. అందుచేత దానికి పేరు శివరాత్రి. జాగర శివరాత్రి అని చెప్పలేదు, శివరాత్రి జాగరం అన్నాను, కానీ జాగరాల శివరాత్రి అనలేదు. కానీ ఈ ఆశ్వేజ పౌర్ణమిని కోజాగరి పూర్ణిమ అన్నారు. కో అంటే ఎవడే జాగరణ చేస్తాడు అని అమ్మవారు ప్రశ్న వేసుకొని చూస్తుంటుందట పైనుంచి. అక్కడ ఉన్న దగ్గర నుంచి మొత్తం బ్రహ్మాండాలు మొత్తం మీద దేవతలు కూడా ఉంటారు జాగరణ చేసేవాళ్ళు, మనం కాదు. ఆ దేవతలు కూడా చూస్తుంది అమ్మవారు. అందుచేత కోజాగర పూర్ణిమ అని అంటారు అమ్మవారిని. మరి అది శక్తి సంబంధమైనటువంటిది కాదా, మరి జాగరణ చేయాలి కదా, మరి జాగరణ కాదా అది. అందుచేత ఆ రమోత్సవం అనేటువంటిది వైష్ణవ సంబంధమైనటువంటి వైష్ణవీ శాక్తేయం. ఆ ఉత్సవాన్ని జరిపించే విధానం అంతా కూడా దాన్ని వైష్ణవీ శాక్తేయం అన్నారు. మిగతా శాక్తేయం ఏంటంటే ఈ చక్రార్చన, శ్రీచక్రార్చన, ఈ దుర్గార్చన, చండీ అర్చన, ఇవన్నీ కూడా శాక్తేయములు. శాక్తేయం అంటే ఏదో శక్తి పూజలు అంటే తప్పుగా అనుకుంటున్నారు. ఆ శక్తి పూజల్ని విపరీతంగా చేసిన కారణం చేత మనకి శక్తి పోతుంది. ఇప్పుడు శక్తి పోతున్నది మనకి ఉన్నటువంటి శక్తి, కానీ వాటిని సక్రమంగా ఆరాధన చేస్తే ఉంది. అయితే శక్తి ఆరాధన చేసేటప్పుడు దేవతా సంబంధమైనటువంటి దేవతా సంబంధమైనటువంటి ఉపాసన కూడా ఉండాలి. ఉదాహరణకి శక్తిని ఆరాధన చేసేటప్పుడు శివుడు కానీ ఎంతైతే మనం శక్తిని ఆరాధన చేస్తున్నామో అంతకి దాన్ని కాసుకోగలిగేటువంటి శక్తి మనం కారం. ఉదాహరణకి ఒక వ్యక్తి కారం బాగా తినాలి అనుకున్నటువంటి వాడు అందులో సాల్ట్ వేసుకోకుండా కారం తినగలడు. ఎంత కారం తినాలి అనుకుంటే దానికి తగినటువంటి ఆ కారంకి తగినటువంటి సాల్ట్ లవణాన్ని వేసుకొని కలుపుకుంటేనే అంత కారం వాడు తినగలడు. లేదంటే తక్కువ కారంలో కూడా సాల్ట్ వేసుకుంటే వాడు తినలేడు. దాని పాళ్ళు సమానంగా ఉండాలి. లవణ క్షారకారాలు అన్నారు, అందుకే క్షారము కారం రెండు సమానంగా దానికి సమ్మేళనం ఉండాలి. అలాగే శివశక్తియుక్తం కాకుండా ఉపాసన చేయకూడదు. అందుచేత శివ శక్తి ఉపాసన చేస్తే శివుడు దాపు ఉండాలి. మనకి రక్షణ ఏదైనా తేడా వస్తే ఆయన చూసుకుంటాడు అమ్మవారిని. ఈ అమ్మవారు చాచిల అంపకాయ కొట్టిందంటే మన ఎవడు చూడలేడు మనిషి, శివుడు పక్కన లేకపోతే. అందుకు శివుడిని ఉపాసన చేయాలి, శక్తిని ఉపాసన చేసినట్టు. ఇప్పుడు అది మర్చిపోయారు. శక్తి ఉపాసన అంటే ఏదో వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, కోళ్ళు కోసేస్తున్నారు, మేకలు కోసేస్తున్నారు, తినేస్తున్నారు, వండేసుకుంటున్నారు, ఇల్లు వచ్చేస్తున్నారు. అది కాదు శక్తి ఉపాసన అంటే. అదే శక్తి ఉపాసన అంటే పనికిరానటువంటిది, మోక్షాన్ని ఇచ్చేటువంటి విద్య కాదు అది. హింస లేకుండా చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి. రాక్షసులు చేసేటువంటి యజ్ఞాల్లో వాళ్ళు జంతువులు చంపేయటం, వేసేయటం. ఈ దేవయజ్ఞంలో అలా కాదు, జంతువులు వాడేమి చంపక్కర్లేదు. కానీ ఇప్పుడు కలియుగంలో నిషేధం అనుకుండా యజ్ఞాలు నిషేధించారు, వీటికి కూడా ప్రమాదాలు వస్తాయని చెప్పేసి. అందుచేత శక్తి ఉపాసకులే అందరూ కూడాను, సామాన్యమైనటువంటిది ఏమి కాదు శక్తి. అందుచేత దాన్ని ఆశ్రయించకుండా ఏ పని జరగదు శక్తి ఉపాసన. అలాగే సరస్వతి సంబంధమైనటువంటిది కూడా శక్తి ఉపాసనే. సరస్వతి కూడా ఈ 3 శక్తుల్లోని ఆ 3వది బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, ఈవిడి
ఆవిడ ఈశ్వర రుద్ర సంబంధమైనటువంటి శక్తి, రుద్రాణి. అలాగే ఏంటంటే ఈ శక్తి ఉపాసన అందరు దేవతలు ఆశ్రయించి అమ్మవారిని చేస్తేనే మహిషాసుర సంహారం అయింది. అప్పుడు ఎంతమంది ఋషులు, దేవతలు, మానవులు, అనిలోకవాసులు కూడా ఈ మహిషాసుర సంహారం కోసం శక్తి ఉపాసన చేశారు. మరి వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు రాముడు చేశాడా అండి, కృష్ణుడు చేశాడు అంటే మహిషాసురుడు కాలం ఎప్పుడుది, రాముడి కాలం ఎప్పుడుది, కృష్ణుడి కాలం ఎప్పుడుది? మరి వీళ్ళు చేశారా అండి అంటే మరి వీళ్ళు క్షత్రియులు కారా? శక్తి ఉపాసన బ్రాహ్మడు చేస్తాడు, శ్రీచక్ర ఉపాసన, లక్ష్మీ ఉపాసన, రమా సంబంధమైనటువంటి రమోత్సవం, లక్ష్మీ ఉపాసన వైష్ణవుడు చేస్తారు, శాక్తీయులు చేస్తారు, అందరూ చేస్తారు శక్తి ఉపాసన. ఏమండి, అందుచేత ఏంటంటే వాళ్ళు చేశారా వీళ్ళు చేయలేదా అని కాదు. మరి అలాంటిది బ్రాహ్మడు చేస్తారు, క్షత్రియుడు చేయాలి శక్తి ఉపాసన. ఎందుకు చేయాలి? క్షత్రియుడు శక్తి ఉపాసన ఎందుకు చేయాలంటే క్షత్రియుడికి శస్త్రములు, అస్త్రములు అన్నీ శక్తుల రూపంలో ఉన్నాయి. ఆ అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా సంపాదించుకోవాలి అంటే ఆ దేవతని అధర్వణ వేదంలో, ఆ అధర్వణ వేదం చదువుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతను చెప్తాడు, ఈ అస్త్రం కోసం ఇది చెయ్యాలి, ఈ అస్త్రం కోసం ఇది. అధర్వణ వేదం, అధర్వణ వేదం అంటే ధనుడు విద్యకు సంబంధించినటువంటిది. యుద్ధంలో మంత్రంతో ఏ విధంగా బాణాన్ని వెయ్యాలి, అక్కడ వస్తువు లేకుండా వారుణాస్త్రం అన్నారు అనుకోండి, ఆ బాణాన్ని అభిమంత్రించి వదిలితే అది వర్షంగా అక్కడ కురుస్తుంది. అగ్ని సంబంధించిన అస్త్రం అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి మండుతుంది. కానీ ఇక్కడి నుంచి ఫిజికల్గా అగ్ని పట్టుకు వెళ్ళి ఏదో మనం కిరసనాలు పోసి వేసి అంటించక్కర్లేదు. ఇప్పుడు ఫిజికల్ విద్యలు, యుద్ధాలు ఇవన్నీ. అప్పుడు ఆ దేవతా సంగ్రామంలో మంత్ర సంబంధమైనటువంటివి. అందుకు వాళ్ళు శక్తిని ఉపాసన చేసి అస్త్రశస్త్రాలన్నీ సంపాదించుకోవాలి. అందులో బ్రహ్మాస్త్రం ఉంది, వైష్ణవాస్త్రం ఉంటుంది, నారాయణాస్త్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ సంపాదన చేసుకోవాలి వాళ్ళు. అందుచేత ఏంటంటే ఈ రాముడు ఉపాసన చేశాడా లేదా అన్నటువంటి దానికి, అలాగే కృష్ణుడు శక్తి ఉపాసన చేశాడా అన్నటువంటి దానికి సౌమ్య ఉపాసనలు ఉన్నాయి. రాజులు కూడా ఈ శక్తిని ఉపాసన చేస్తే శక్తిని ఉపాసన చేస్తే వాళ్ళకి ప్రమాదం యుద్ధంలోని గట్టా వచ్చినప్పుడు శత్రురాజుల వల్ల భయం లేకుండా ఉండటానికి ఈ శక్తిని ఉపాసన చేస్తూ అదనంగా వాళ్ళు వైష్ణవ భక్తుడు కావచ్చు, శివభక్తుడు కావచ్చు, వైష్ణవుడు కావచ్చు, వాళ్ళు దాన్ని పెట్టుకుంటూ ఈ ఉపాసన చేసేవారు ప్రధానంగా. అలాగే శక్తి ఉపాసన చేసేటప్పుడు వైష్ణవ సంబంధమైనటువంటిది అయితే విష్ణువుని ఆరాధన చేయాలి. సుదర్శనాన్ని, విష్ణువుని ఆరాధన చేసుకొని ఉపాసన చేయాలి. మిగతా శివ సంబంధమైనటువంటి విషయాలను ఉపాసనలలోని, శక్తి ఉపాసనల్లోని పంచాక్షరి శివుడు కానీ, దక్షిణామూర్తిని కానీ ఉపాసన చేస్తూ శక్తిని ఉపాసన చేయాలి. ఇది లేకపోతే వాడికి చాలా ఇబ్బందులు వస్తాయి, తట్టుకోలేడు. అందుచేత ఇక్కడ చెప్పబడింది ఏంటంటే శ్రీకృష్ణుడు కూడా